శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం. గురూజీ తిరుమల రాజు గారు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 31 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితఫలం ఉంటుంది. బంధువుల ద్వారా ఒక మేలు జరుగుతుంది. ధనలాభం ఉంది. చంచల స్వభావం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్య వ్యక్తుల సూచనతో అన్ని సర్దుకుంటాయి. విఘ్నాలున్నా ధైర్యంగా ముందడుగు వేయండి. పనులో ఏకాగ్రత అవసరం. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఉత్సాహంగా ఆలోచించండి. ఏ సమస్యకైనా పరిష్కారం పక్కనే ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు శుభకాలం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండొచ్చు. పారిశ్రామిక వర్గాలు విదేశీ పర్యటనలు జరుపుతారు. ఏ సమస్య దరిచేరనియదు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవటం వల్ల సమస్యలు అధికం అవుతాయి. ప్రయాణాలు చేస్తారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. శుభవార్త వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి, వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: 108 రోజులు నిరంతర వృద్ధ మహిళల ఆశీర్వాదాలు పొందటం ద్వారా సంతోషకరమైన మరియు సంతృప్తి చెందిన కుటుంబ జీవితాన్ని మీరు నడిపిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.